అమ్మ దాన్ని కలవడం జరిగింది. మరి మేము చర్చించుకున్నంతా రేపు మీటింగ్ గురించి మీటింగ్ ఎంతమంది వరంగల్ నుంచి జనం వస్తారు, మీ కాన్ఫరెన్స్ ఎంతమంది జనం వస్తారు అని వారు ఒకసారి కలిసింది. ఎందుకంటే మీ అందరూ నాకు రాజకీయాలు చెప్తే కానీ శ్రీనాక్షి అమ్మ వచ్చిన తర్వాత మొదటిసారి వచ్చినా కాబట్టి నాకు బాగా సంతోషం అనిపిస్తుంది. వారు కూడా మేము చెప్పిందంతా వినడం జరిగింది. ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని బతికించడం ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీని బతికించి ఇలా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం ఉద్దేశం. ఈరోజు రేవంత్ రెడ్డి అన్నను ఇంకో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేయడం నా ఉద్దేశం. అలాగే పిసిసి అధ్యక్షుడు ఈరోజు మహేష్ అన్న మరి ఒక పిసిసి అధ్యక్షుడు బీసీ గౌరవ బిడ్డ కాబట్టి ఆయన కంపల్సరీగా సపోర్ట్ చేసి నా బాధ్యత కాబట్టి ఆయన చేసుకుని కూడా మరి కంపల్సరీ చేస్తా. ఈరోజు అలాగే మీరందరూ ఒకటే ఆలోచించండి, ఎప్పుడైనా కూడా పని చేసేటప్పుడు 2 రోజులు వేస్తారు. అది మీకు తెలుసు. మీకు వ్యవసాయం చేసిన కుటుంబానికి తెలుస్తుంది. ఎందుకంటే నడిచే ఎత్తునే కొంచెం పొడుస్తారు, నడవల ఎత్తును కొంచెం పక్కకు పెట్టి కానీ మంచిగా చూస్తారు. అయితే అనుకుంటుంది పాపం మరి బాగా చూస్తుంది. మరి నేను ఒకటే మాట చెప్తున్నా, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా వరంగల్ జిల్లాలో కంపల్సరీగా అన్ని కాంగ్రెస్కి వచ్చేటట్టు మరి మళ్ళా ఎమ్మెల్సీగా ఎవరిచ్చినా పార్టీ ఎవరికి ఇచ్చినా గెలిపించేటట్టు ఎంపీటీసీలను జెడ్పీటీసీలను సర్పంచ్లను గెలిపించే పూర్తి బాధ్యత మరి నేను తీసుకుంటా అని తెలియజేస్తూ వారికి కూడా చెప్పడం జరిగింది. అమ్మ మీరు ఎక్కడ ఏ అధికారం ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని పాటిస్తా. మరి నాకు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు మరి నిబద్ధతతో పనిచేస్తుంది కాబట్టి మీరు కంపల్సరిగా మమ్మల్ని ఉపయోగించాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి వారికి చెప్తే కంపల్సరిగా మేము ఉపయోగించుకుంటాం. మరి మీ సేవలు అవసరం అని వారు కూడా చెప్పడం జరిగింది. వారికి అన్ని నియోజకవర్గాలు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొండా దంపతులు ఇంటర్ఫేర్ అవుతారు, గ్రూప్ తగాదాలు ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యేలు కంప్లైంట్ ఇచ్చారు గత వారం. మీరు క్రమశిక్షణ సంఘాన్ని కలిసిన తర్వాత కూడా మీ ఎమ్మెల్యేలు మళ్ళీ మీటింగ్ పెట్టారు, మీ పైన ఆరోపణలు చేశారు. గ్రూప్ తగాదాలను ఏమైనా ప్రోత్సహిస్తున్నారా మీరు మీ వాళ్ళ నియోజకవర్గాల్లో? గ్రూప్ తగాదాలు ప్రోత్సహిస్తున్నా అంటే మీ దాంట్లో కూడా గ్రూపులు ఉన్నాయి కదా, మీరు ప్రెస్లో గ్రూపులు ఉన్నాయి. ఇలా ఒకరు ప్రెస్ పోతారు, ఒకరు ప్రెస్ పోతారు. ఇలా ఎన్టీవీ ఉన్నోళ్ళు ఈటీవీ పోతారు. అంటే మీరు బీసీ అనే మిమ్మల్ని సార్ మీరు బీసీ అనే మిమ్మల్ని పోక్ చేస్తున్నారు అనేది కూడా ఒక చర్చ. నేను ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరికి భయపడేది లేదు. నేను బీసీ కార్డు పెట్టుకొని బతుకుతున్నా. ఇలా బీసీలకు న్యాయం చేస్తున్నా. రోజు 500 మందికి భోజనాలు పెట్టి మరీ వాళ్ళ సమస్యలు తీరుస్తున్నా. నేను ఎవరి గుర్తాలు ఉన్నాయి. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు నాకు ఉండేది జనంతోనే ఉంటుంది తప్ప నేను ఇంతవరకు ఏ కాన్స్టిట్యూన్సీ కూడా తిరిగా. కొండా సూర్య కాన్స్టిట్యూన్సీ కూడా నేను వాడలు తిరిగా. నేను కరెక్ట్గా క్యాంప్ ఆఫీస్కో ఇంట్లో కూర్చుంటా. నేను ఆర్గనైజేషన్ చేస్తా. ప్రతి ఒక్కరి పేరు కూడా గుర్తుపెట్టుకుంటుంది. ఏ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళను గుర్తుపెట్టుకుని అడుగుతాం, మీరు పలానా ఏరియా నుంచి వచ్చింది. కాబట్టి అణగారిన వర్గాలు